ఈరోజు మనం శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా టీఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అన్నమాట. మనకి అందుబాటులో ఉన్న వాటితో మనం విద్యని అభ్యసించడం, అది ఎలాగో అనేది పిల్లలు కొన్ని చేసుకొచ్చాము. ఇంకా కొన్ని టీఎల్ఎంఎస్ కూడా ఉన్నాయన్నమాట. దాంట్లో భాగంగా పిల్లలకి వర్ణమాలలో స్వర అక్షరం అన్నమాట. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారు కాబట్టి ఈ స్వర అక్షరాలని ఇంగ్లీషు, హిందీ, తెలుగు 3 భాషల్లో వచ్చేటట్టుగా ఈ టీఎల్ఎం తయారు చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మీకు అందరికీ కూడా కార్డ్స్ ఇస్తాము. దాని మీద ఒక్కో కార్డు మీద ఒక్కొక్క పదం ఉంటుంది. ఆ పదము చదవడం మీరు, తర్వాత అవన్నీ కూడా ఒక వస్తువుల పేర్లు అన్నమాట. దానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా మనకి ఇక్కడ టేబుల్ మీద పెట్టడం జరిగింది. ఎవరికి ఇచ్చినటువంటి ఆ షీట్లో ఏ పేరుందో ఆ పేరుకు సంబంధించినటువంటి వస్తువు మీరు ఐడెంటిఫై చేసి మాకు చూపించాలి. ఈ కార్డ్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్డు. దాని మీద ఇచ్చినటువంటి పదం ఏంటో మీరు చదువుకోండి. ఆ పదానికి సంబంధించినటువంటి వస్తువు ఏదో ఇక్కడ మన టేబుల్ మీద ఉన్నాయి, అది ఐడెంటిఫై చేసి మీరు తీదురుగా ఇప్పుడు మీ అందరికీ కూడా కార్డ్స్ వచ్చినాయి కదా. దానిలో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా చదువుకోండి. తర్వాత ఇప్పుడు నేను ఒక్కొక్కరిని పిలుస్తాను. వాళ్ళకి ఇచ్చినటువంటి కార్డులో ఉన్న పేరు ఉన్నటువంటి వస్తువుని తీసి చూపించాలి. అవంతి, నీ కార్డులో ఏ పేరుంది చూడమ్మా. ఇక్కడ ఈ వస్తువుల్లో నీకు ఆ నమక్ అనేది ఎక్కడుందో చూసి తీసి మాకు ఇవ్వాలి. ఒక పేపర్ మొత్తం లాగా. ఇప్పుడు ఆ షీటు అది చూపించు. ఓకే, రైట్. ఏంటది? మీఠా నీమ్ అంటే ఏంటమ్మా? కరివేపాకు. రెండు చూపించు. అక్కడ పెట్టేసి. నెక్స్ట్ కలం, పుస్తకం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేసి. ఏంటమ్మా? నీంబు అంటే ఏంటి? నిమ్మకాయ. రండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేసేయండి. ఏముందమ్మా? తురయి అంటే ఏంటి? బీరకాయ. అక్కడ పెట్టి. రెండు దగ్గర పెట్టు చూపించారు. జామున్ అంటే ఏంటమ్మా? నేరేడుకాయలు. తీ. రైట్, అక్కడ పెట్టు. నెక్స్ట్ బాయ్స్. దాల్ అంటే ఏంటమ్మా? పప్పు. తీ. చూపించు. రెండు చూపించు. నెక్స్ట్ ప్యాజ్ అంటే ఏంటమ్మా? ఉల్లిపాయ. అక్కడ పెట్టేసి. చావల్ అంటే ఏంటమ్మా? చూడు. అమరుద్ అంటే ఏంటి? జామకాయ. తీసావా? ఓకే, రైట్.
నారియల్. నారియల్ ఏంటండి? కొబ్బరికాయ. అండ. అండ అంటే ఏంటమ్మా? చూడు అక్కడ ఉన్న వాటిలో రెండు దగ్గరికి పెట్టాలి. ఓకే. మిర్చి అంటే ఏంటి? పచ్చిమిరపకాయ. టీ దాంట్లో ఏమున్నాయో? ఓకే. లహసూన్ అంటే? వెల్లుల్లి. టమాటార్. టీ. ఓకే. లౌకి. ఏంటమ్మా లౌకి అంటే ఏంటి? సొరకాయ. సొరకాయ. రైట్. అక్కడ గాజర్. గాజర్ అంటే ఏంటమ్మా? క్యారెట్. క్యారెట్ తీసుకున్నావా? రైట్. ఇలా మనము కార్డ్స్ ఇచ్చి వస్తువుల్ని పెట్టడం వలన ఆ కార్డులో ఉన్నటువంటి అక్షరాలను గుర్తించడం, ఆ పదాలని చదవడము, ఆ పదానికి అర్థము, అలాగే ఆ పదార్థం ఏంటో కూడా ఐడెంటిఫై చేసి పిల్లలు కనుక్కోవడం అనేది జరుగుతుందన్నమాట. దీనివల్ల వాళ్ళకి లెటర్స్ ఐడెంటిఫికేషను, వర్డ్స్ చదవడము ఇవన్నీ కూడా వాళ్ళకి ఈజీగా వస్తాయన్నమాట. ఇవి మా విద్యార్థులు తయారు చేసినటువంటి టిఎల్ఎం. Thank you all of you.